వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈనాడు దినపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఒకరి మృతి, జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం అన్న వార్త. ఇక మరోవైపు వైకాపా వారే బోట్లు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడమే వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదు. బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం అన్న వ్యాఖ్యని చూడొచ్చు. ఇక రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం. మార్చి కల్లా 5 కోట్ల లక్ష్యం అన్న వార్తను చూడొచ్చు. ఇక వరదల్లోనూ వదలరు, ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగల స్వైర విహారం అన్న వార్తను చూస్తున్నాం. 4 లక్షల సొత్తుని ఎత్తుకెళ్లారు. ఇక మరోవైపు ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం. ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాల లెక్క తెలుస్తాం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న వార్త. ఇక మత్తును చిత్తు చేస్తారిలా. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రం అంతటా దానికి పరిధి. SHOగా DSP స్థాయి అధికారి. 5 విభాగాల సమాహారంగా ANTF. జిల్లాలో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్. 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు. ప్రాథమిక స్వరూపం సిద్ధం అన్న వార్తను చూస్తున్నాం. ఇక తీరం దాటిన తీవ్ర వాయుగుండం. నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన అన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఇది. ఇక ఇదిగో iPhone 16. ఇక ఐఫోన్ సంబంధించిన వార్త ఇది. ఇక మరోవైపు సహృదయుల సాయం మాన్పుతుంది గాయం. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి అనే ఒక వార్త ఇది. ఇక మరోవైపు ముంచింది ప్రభుత్వమే. వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళు. ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు. వరద ఇంటిలోకి వచ్చే వరకు మాకు తెలీదు. ఇంటిలోని సామాన్లు వరద పాలు. పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. పాడైన ఆటోలు, బైక్లు, కార్లు, ఇతర వాహనాలు. ఇల్లు దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డును పడ్డాం. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు. ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1,45,00,000 కుటుంబాలు అన్న వార్త. ఇక వారం రోజుల తర్వాత కూడా ఇంకా వరద ముంపులోని 7 లక్షల మంది. పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే. ఒక్కో కుటుంబానికి 3 లక్షల నుంచి 30 లక్షల వరకు నష్టం. 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులు. బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు. బాబుకే కలెక్టరేట్ లో పునరావాసం అన్న వార్తను చూస్తున్నాం. ఇక గురుతర బాధితులకు జాతీయ గుర్తింపు అన్న వార్త. ఇక మరోవైపు సాంకేతికత జోడించా, విద్యార్థులకు బోధించా. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మిద్దె శ్రీనివాసరావు ఓవైపు. మరోవైపు ఆడియో వీడియో పాఠాలకు గ్రాఫికల్ చిత్రాలు జోడించా. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూనాటి సురేష్ అన్న వార్త. ఇక కృష్ణా గోదావరిలో వరద తగ్గుముఖం. పోటాపోటీగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార. నిండిపోయిన ఏలేరు రిజర్వాయర్. గేట్లు ఎత్తివేత. పంట పొలాలను ముంచెత్తిన వరద. అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ప్రధాన గడ్డలు, వాగులు. మార్చ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలోకి నీళ్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఈ నెల 20-22 మధ్య మరో అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఒడిశాపై ప్రభావం ఉండే అవకాశం. పూరి వద్ద తీరం దాటిన ప్రస్తుత వాయుగుండం అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఇది బాబు క్షుద్ర రాజకీయం. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బోట్ల డ్రామా. అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారేనంటూ అనైతిక ప్రచారం. అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధింపులు. వాస్తవానికి వారిద్దరు టీడీపీ వారే అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలివి. ఇక కాలనీళ్లు. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు. కింద అంతస్తులన్నీ మునిగిపోవడంతో పైనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. ఆహారం కోసం సంచులతో రోడ్లపై పడిగాపులు. ట్యాంకర్ నుంచి నీటిని పట్టుకోవడానికి జల యుద్ధాలే. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి మురుగునీరే గతి. దాదాపు 50,000 మంది జీవించే కాలనీని వరద కొదిలేసిన ప్రభుత్వం. ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందడం లేదని బాధితుల మండిపాటు అన్న వార్త. ఇక మరోవైపు జీవనాధారం కకావికలం. ఉసురు తీసిన ముసురు. బాధితులపై VRO వీరంగం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. 1,139.85 TMCల వరద. ఈ 3 నెలల్లో శ్రీశైలానికి రికార్డు ప్రవాహం. స్పిల్వే విద్యుత్ ఉత్పత్తిలో 858.72 TMCలు విడుదల. సాగునీటి ప్రాజెక్టులకు 107.85 TMCలు. కొనసాగుతున్న వరద. 5 గేట్లు ఎత్తి దిగువకు విడుదల. సాగర్ నుంచి 1,37,871 క్యూసెక్ల ప్రవాహం. అదంతా ప్రకాశం బ్యారేజీకి అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఉత్తరాంధ్రలో కుంభవృష్టి. బలిమెల డ్యాం వద్ద 30 సెంటీమీటర్ల వర్షం. పూరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం అన్న వార్తను చూస్తున్నాం. ఇక
ప్రమాదకరంగా ఏలేరు రిజర్వాయర్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన వార్త అది. ఇక కోర్టుకు రావడానికి జగన్ కు నామోషి, ఇబ్బంది పేరిట షరతులు సవరించాలంటున్నారు. చట్టానికి లోబడే షరతులు, ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ఉంది. పరువు నష్టం కేసు వివరాలు జగన్ కు తెలుసు. ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. పలు సందర్భాల్లో ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది. హోదాను అడ్డు పెట్టుకుని వాటిని అందుకోలేదు. పాస్పోర్ట్ వ్యాజ్యాన్ని కొట్టివేయండి అని పీపీ వాదనలు అన్న వ్యాఖ్యలివి. ఇక మిజోరాం గవర్నర్ ఖమ్మం పాటికి తీవ్ర అస్వస్థత, ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అన్న వార్తను చూస్తున్నాం. ఇక టెర్రరిస్టులా ట్రీట్ చేశారు. పిఎస్ఆర్ కాంతి రాణా గున్నీపై చర్యలు తీసుకోవాలని నటి జత్వాని వ్యాఖ్యలు. విద్యాసాగర్ బ్లాక్మెయిల్ చేశారు, కేసు నమోదు చేయాలని సిపిని కోరిన మహిళా సంఘాలన్న వార్త. ఇక తప్పించుకున్నారా, వదిలేశారా, కీలక కేసుల్లో నిందితులు పరారు, అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం, టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎక్కడ, జాడలేని లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, జోగి రమేష్, సుప్రీంలో అవినాష్ పిటిషన్, 4 నెలలుగా పరారీలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఒక్కొక్కరు పారిపోతున్నా అదే నిర్లక్ష్యం అన్న వార్తను చూడొచ్చు. ఇక మేము సైతం వరద సాయంలో ఉదారత, రేషన్ డీలర్ల విరాళం 10 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ 5 కోట్లు, జిఎంఆర్ విరాళం 2.5 కోట్లు, ఏఐజీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి కోటి, లలితా జ్యువెలర్స్ కిరణ్ కోటి అన్న వార్త. ఇక తలసిల నందిగం కనుసన్నల్లోనే బోట్ల కుట్ర, ఈ కేసులో ఉషాద్రి రామ్మోహన్ అరెస్ట్, ఒకరు తలసిల మేనలుడు, ఇంకొకరు నందిగం అనుచరుడు, వారి స్కెచ్ తోనే ప్రవాహంలోకి బోట్లు, దర్యాప్తు బృందాల నిర్ధారణ, నిందితులకు రిమాండ్, జైలు తరలింపు. ఇక కౌంటర్ ఆపరేషన్ సక్సెస్, బ్యారేజ్ గేట్లకు విజయవంతంగా 3 కౌంటర్ వెయిట్ల ఏర్పాటు, తొలుత 15 రోజులు పట్టొచ్చని అంచనా, 5 రోజుల్లోనే పూర్తి అన్న వార్తను చూస్తున్నాం. ఇక కష్టం నష్టం కళ్ళ ముందు ధైర్యం, కళ్ళల్లో ధైర్యం, ప్రజల కోసమే ఈ యుద్ధం. ఏడాది కిందట నాకు అండగా నిలిచారు. అర్బన్ కంపెనీకి ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి కొన్ని రిపేర్లు, ముంపు ప్రాంతాల్లో ఇంటింటికి ఉచితంగా దుస్తులు, బుడమేరు వరద బెజవాడను తాకకుండా అన్ని చేస్తామన్న బాబు వ్యాఖ్యలు. ఇక కోలుకుంటున్న బెజవాడ, శాంతించిన బుడమేరు, గట్లు పటిష్టం, ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లు సిద్ధం, జోరుగా సాగుతున్న సహాయక చర్యలు, సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహాయం అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని చూద్దాం. బాధితురాలి ఫోటోలు బయటకు ఎట్లొచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్, బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్, కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్, ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. ఇక వరద బాధితులకు 16,500 రూపాయలు జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచిన పొంగులేటి అన్న వార్త. ఇక ఇల్లు కూలిపోయినా దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000, తడిసిన ప్రతి గింజ కొంటాం, తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికేట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్, బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి అన్న వార్త. ఇక ఒక్కో పంచాయతీకి ఏటా 40 లక్షల రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ తో సంబంధం ఉండొద్దు, కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి అన్న వార్త. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి, స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయ్యేది కాదు, హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. ఇక ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు, హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి అన్న వార్త. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి, 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక క్యాన్సర్ మందులపై జీఎస్టీ 5% తగ్గింపు అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అన్న వార్త. ఇక మరోవైపు నేతన్నలకు రుణమాఫీ 30 కోట్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇంకా ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం అన్న వార్త. మరోవైపు ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారికి పూడి నియామకం అన్న వార్త. దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు, మన దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఇటీవలే ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించగా టెస్టులు చేశారు, అందులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ లో ఉంచామని కేంద్రం వెల్లడించింది. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. దేశంలో మంకీ పాక్స్ తొలి కేసు అన్న వార్త ఓవైపు. ఇక సొసైటీలతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు ప్రామాణికం కాదు, అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయం చేస్తాం, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక దిశ ఎన్కౌంటర్ నివేదికపై మళ్లీ విచారణ, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్, విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ బెంచ్ అన్న వార్త. ఇక షోరూమ్ లో బిల్లు కట్టి బ్యాంకులో దోచేస్తారు, తప్పుడు ట్రాన్సాక్షన్ అంటూ 4 కోట్ల మోసం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో
1127 లావాదేవీలు, పోలీసు అదుపులో యూపీఐ మోసాల ముఠా, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం అన్న వార్తను చూడొచ్చు. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ పై ఫోకస్, కమిషన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అన్న వార్త. ఇక యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డులో మహిళలకు ఛాన్స్ అన్న వార్తను ఓవైపు చూస్తున్నాం. ఇక మరోవైపు 4th సిటీకి సహకారం ఇవ్వండి అన్న వార్త. ఇక ముచ్చర్లలో గ్రీన్ ఫార్మసిటీ అన్న వార్త ఓవైపు. ఇక నేతలకు రుణ విముక్తి, రుణమాఫీ చేస్తామన్న సీఎం వ్యాఖ్యలు. ఇక చివరిగా ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపునకు మంత్రులతో టీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన పరిశీలనకు సైతం రెడీ అన్న వార్తను చూస్తున్నాం. రైట్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. మరి కాసేపులో డిబేట్ విత్ రాజేష్ సిద్ధం ప్రసారం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.